రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి తహవూర్ రానాను ఎన్ఐఏ అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అత్యంత భద్రత ఉన్నటువంటి గదిలో అతన్ని విచారిస్తున్నారు. అమెరికా అప్పగించిన తర్వాత రానాను ఢిల్లీకి తీసుకొచ్చి ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ముంబై ఉగ్రవాద దాడుల్లో తహవూర్ రానా ప్రధాన పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక తహవూర్ రానాను ఎన్ఐఏ 24 గంటలు పరీక్షిస్తోంది. ఇక కస్టడీలో ఉన్న తహవూర్ రానా ఖురాన్ పెన్ను పేపర్ కావాలని అధికారులను కోరాడు. ఇక ఖురాన్ కాఫీని నమాజ్ కోసం ఉపయోగించాడని అధికారులు వెల్లడించారు. ఎన్ఐఏ అతన్ని పర్యవేక్షిస్తూ అవసరమైనటువంటి వస్తువులను అందించింది. అతని ప్రతి చర్యపై పరిశీలన కొనసాగుతోంది. ఇక 16 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ముంబై దాడులపై తహవూర్ రానాను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ కాల్స్ ఇతర ఆధారాలతో దర్యాప్తు అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇక ముఖ్యంగా ముంబై ఉగ్రదాడికి ముందు అతని ప్రయాణాలపై ఆరా తీస్తున్నారు. కీలక వ్యక్తులతో సమావేశాలపై కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన కెనేడియన్ వ్యాపారవేత్తతో రానా సంబంధాలున్నాయని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇక అతని కనెక్ట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఇక 26/11 దాడుల్లో ఉన్నటువంటి కీలక పాత్ర పోషించాయని ఎన్ఐఏ భావిస్తోంది. ఇక అమెరికన్ భారతీయుడు డేవిడ్ హెడ్లీతో రానాకు ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ముంబై దాడులను ప్లాన్ చేసిన ప్రధాన ఉగ్రవాదిగా హెడ్లీని గుర్తించారు. ఇక రానాను ప్రేరేపించి దాడులు చేయించారని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. రానా దుబాయ్, పాకిస్తాన్ నుంచి కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కలిసి ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. సాయిరామ్, దాదాపు 2008 ఉగ్రదాడి, బాంబే ఉగ్రదాడికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిని ఈ నెల 10వ తేదీన ఇండియాకి తీసుకురావడము, చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ మద్దత ఇక్కడ మనకు ఉంచినటువంటి పరిస్థితి ఢిల్లీలో. అయితే ముఖ్యంగా దాదాపు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉగ్రవాది తహవూర్ రానా విచారణ మాత్రము చాలా పకడ్బందీగా, తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇండియాకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి పటియాలా కోర్టులో న్యాయ విచారణలో దాదాపు 18 రోజుల కస్టడీ ఎన్ఐఏకు అప్పగించడం జరిగింది. అక్కడి నుంచి అర్ధరాత్రి 3 గంటల సమయంలో సిజిఓ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం, అంటే ఉగ్రవాదులను ఉంచేటటువంటి స్థలము, ఎన్ఐఏ ఆఫీసు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో సిజిఓ కాంప్లెక్స్ లో ఉంది. అంటే ఎవరైతే తహవూర్ రానాను అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే ప్రధాన కార్యాలయంలో ఉంచడం జరిగింది, 18 రోజుల కస్టడీ ఇక్కడే ఉండి మొత్తం ఇన్వెస్టిగేషన్ జరగనుంది. దాదాపు ఏదైతే అమెరికా నుంచి ఇండియాకు వచ్చేటటువంటి రక్షించేటటువంటి ప్రయత్నంలో కీలకంగా వ్యవహరించినటువంటి డిఐజీ జైరాయ్ నేతృత్వంలో 12 మందితో కూడినటువంటి ఎన్ఐఏ బృందము ఇతన్ని విచారించనుంది. దీనికి సంబంధించినటువంటి టోటల్ టీం అంతా కూడా ఎంటైర్ ఎన్ఐఏ ఆఫీస్ లోనే ఉంది. అసలు అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ వ్యవస్థ కూడా మొత్తం అంతా కూడా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర మొత్తం అంతా కూడా హై సెక్యూరిటీతో ఉంది. అంటే అదొక సిజిఓ, అంటే ఇన్వెస్టిగేషన్స్ బ్యూరో పర్సన్స్ తిరిగేటటువంటి ప్లేసు. దానితో అంతేకాకుండా దరిదాపుల్లో ఒక మెట్రో స్టేషన్ కూడా ఉందన్నమాట. అయితే ఏదైతే ఇతన్ని ఉంచడంతో మనకు జేఎల్ఎన్ మెట్రో స్టేషన్ 2వ గేటును కూడా నిలుపుదల చేశారు. దాదాపు ఇతడు ఉండేటటువంటి ప్లేస్ కాబట్టి 18 రోజుల వరకు ఈ గేటు ద్వారా మొత్తం అంతా కూడా మెట్రో సేవలు బంద్ అన్నది కూడా ఒకటి మెట్రో నుంచి కూడా రూల్స్ పాస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే కీలక వ్యక్తి లోపల ఉన్నారో అతనికి సంబంధించినటువంటి విచారణ 3 రోజుల నుంచి జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను మనకు బయటికి సమాచారం వచ్చింది. అయితే ముఖ్యంగా ఆయన నుంచి రాబట్టినటువంటి విషయాల్లో ఆయన తర్వాత డేవిడ్ హెడ్లీకి సంబంధించినటువంటి ఇద్దరు కూడా ప్రాణమిత్రులు, చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క స్నేహము. అయితే ఈ బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్
విచారణలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఆయన నుంచి రాబట్టడం చేసింది. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో ఆయనకి తర్వాత డేవిడ్ హెడ్లీకి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ లో 230 కాల్స్ వాళ్ళు మాట్లాడినట్లుగా ఈ బాంబే పెళ్లిలకు సంబంధించినటువంటి కాల్స్ వాళ్ళు మాట్లాడినట్లు కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా ఇక్కడ ఆయన లోపల ఉన్నటువంటి ఏదైతే రూమ్ లో ఆయనకు హై సెక్యూరిటీ మధ్య నిఘా వ్యవస్థ మధ్య మొత్తం అంతా కూడా ఆయన ఉండేటటువంటి రూమ్ లో ఒక అటాచ్డ్ బాత్రూమ్, తర్వాత ఒక పడుకోవడానికి తనకు ఒక బెడ్, తర్వాత ఆయనకు ఆహారము, వాటరు, ఇవి మాత్రమే ఆయనకి ఇచ్చేటటువంటి సౌకర్యం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్. తర్వాత ఆయనకి ఎప్పుడు కూడా నిఘా వ్యవస్థను ఉండే విధంగా కూడా కెమెరాస్, తర్వాత సెక్యూరిటీ అంతా కూడా ఆయన చుట్టూరా ఉన్నటువంటి స్థలం. అయితే ఎవరైతే అధికారులు డిఐజీ జయరామ్ ఆయన యొక్క టీము ముఖ్యంగా ఆయనతో విచారణ చేస్తున్నటువంటి టీంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఆయన అడిగినటువంటి దాంట్లో ఒకటి, మనకు ఖురాన్ కు సంబంధించినటువంటి పుస్తకం కావాలి, తర్వాత ఒక నోట్స్, ఒక పెన్ కావాలి అని ఆయన కోరినట్లు కూడా తెలుస్తుంది. ఆయన అంటే దీనితో ఆయన ఇస్లాం మతంకి ఎంత ప్రభావితం అయ్యారు అన్నది ఆయన మెంటల్ స్టేటస్ ని తెలియజేస్తుందంటూ కూడా ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడినటువంటి సందర్భంలో బయటికి వచ్చినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి వ్యక్తి రానా అంటే ఆ ఇస్లాం మతానికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ యొక్క బాంబు దాడులకు ప్రేరేపించబడ్డాడు లష్కరే తోయిబా, తర్వాత డేవిడ్ హెన్లీ, తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతన్ని బాగా ప్రేరేపించారు అన్నటువంటిది ఒక కోణం నుంచి అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలోనే ముఖ్యంగా డేవిడ్ హెడ్లీకి సంబంధించింది అనుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏదైతే మనకు ఉగ్రవాదికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రం ఇంకా రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 3 రోజులు అయ్యింది ఇప్పటి వరకు. ఇంకా దాదాపు మనకు 15 రోజుల ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇందులో ఈ 15 రోజుల్లో కూడా ఎలాంటి సమాచారము, తర్వాత ఉగ్రదాడులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు రాబట్టేటటువంటి ప్రయత్నం మాత్రము చేస్తున్నారు సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కళ.